అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు 21వ భాగం. అర్జున్ని ఖుషీని కలపటానికి వాళ్ళ స్నేహితులు బోలెడన్ని ఉపాయాలు పన్నుతున్నారు. పంతులు గారు చెప్పిన గడువు ముగియటంతో భార్యాభర్తల సంబంధాన్ని ఆరంభించాలనుకుంది ఖుషి. అర్జున్ అతని తొలి రాత్రి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఖుషి నవ్వుతూ సంతోషంగా హాల్లోకొచ్చేసరికి ధనుంజయ్ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. అతను ఖుషిని చూడగానే, ఖుషి, మంజు వాళ్ళెక్కడున్నారు? కనిపించలేదు, ఇలారా అంటూ పిలవగానే ఖుషి ఎవరా అన్నట్టు దగ్గరికి వెళ్ళింది. అతనికి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూపించి, ఇతని పేరు ప్రకాష్, మా పెదనాన్నగారి కొడుకు. కుటుంబంతో రమ్మని పిలిచాము. కానీ అన్నయ్యకి ఆరోగ్యం బాలేదని కొడుకునొక్కడినే పంపించారు. మంజుని పిలుద్దామంటే గదిలో ఉన్నట్టుంది. అబ్బాయికి గది చూపించు అని ఖుషీకి చెప్పి ప్రకాష్ వైపు తిరిగి, ప్రకాష్, ఖుషి ఎవరో నీకు తెలిసే ఉంటుంది. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనుకుంటా. గది చూపిస్తుంది, వెళ్ళు. మీ వయసు వాళ్ళందరికీ రాత్రికి పార్టీ మొదలవుతుంది. అప్పటి వరకు విశ్రాంతి తీసుకో అని చెప్పి ధనుంజయ్ వెళ్ళిపోయాడు. ప్రకాష్కి 25 సంవత్సరాలుంటాయి. పల్లెటూరు నుండి వచ్చాడు, కానీ చదువుకున్నవాడు. ఖుషిని చూడగానే వేల వీణలు ఒక్కసారిగా తన చుట్టూ మోగుతున్నట్టు అనిపించింది. ఖుషి అతని వైపు తిరిగి నమస్తే చెప్పి, రండి, మీకు గదిని చూపిస్తాను, అందరూ పైనే ఉన్నారు అంటూ ముందు నడిచింది ఖుషి. అర్జున్ పెళ్లి చేసుకున్నాడే కానీ ఖుషిని భారీగా ఒప్పుకోలేదని ప్రకాష్కి తెలుసు. అనుకోకుండా జరిగిన పెళ్లి కాబట్టి ఆ అమ్మాయి అందవికారంగా ఉంటుందేమో అనుకున్నాడు. అర్జున్ అందుకోసమే ఒప్పుకోలేదని బలంగా నమ్మాడు. ఖుషి వెనకాల నడుస్తూ ఆమెని అదో రకంగా గమనించాడు. గుమ్మం దగ్గర నిల్చుని ఇదంతా గమనిస్తున్న అర్జున్, ఖుషి అంటూ కోపంగా పిలిచాడు. ఖుషి ఇంకా అతని చేతి స్పర్శ అనుభూతిలోనే ఉంది. నవ్వుతూ అతని వైపు తిరిగింది. ఎవరతను అడిగాడు అర్జున్. ఇతను మీకు తెలీదా? మీ పెదనాన్నగారు అబ్బాయని మావయ్య చెప్పారు అని ఖుషి అడిగింది. అర్జున్ అతని వైపు చూశాడు. అది నాన్నకి బాబాయ్తో దగ్గర సంబంధం ఉంది, కానీ నేను అర్జున్ ఎప్పుడూ కలవలేదు. అర్జున్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపాన్ని చూస్తూ తడబడుతూ చెప్పాడు ప్రకాష్. రమణమ్మ లేదా? ఆమెతో చెప్పి పంపించు అన్నాడు అర్జున్. రమణమ్మ వంటగదిలో ఉంది. ఎందుకు? ఇక్కడే కదా, నేను పంపించి వస్తాను అంటూ ఖుషి అర్జున్తో సరదాగా అనేసి అతనికి గది చూపించటానికి వెళ్ళింది. నేను చెప్పిన మాట అస్సలు వినదా? ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోదు. భార్యాభర్తలమని అనౌన్స్ చేస్తే గాని నాకు మనశ్శాంతి లేదు అని అర్జున్ గదిలోకొచ్చి కోపంగా అనుకుంటూ మంచం మీద కూర్చున్నాడు. లేట్ నైట్ పార్టీ కాబట్టి ఓసారి ఆఫీస్కి వెళ్ళొద్దామని రెడీ అయ్యి బయటకొచ్చిన అర్జున్కి ఓ వ్యక్తి కనిపించాడు. అతను ధనంజయ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, అంకుల్, నాన్న అబ్రాడ్లో ఉన్నారు, ఫోన్ చేసి చెప్పారు. పెళ్లి పూర్తయ్యే వరకు మీకెలాంటి సహాయం కావాలన్నా చేస్తాను. మీరిద్దరూ చాలా దగ్గర స్నేహితులని నాన్న చాలాసార్లు చెప్పారు అని అతను అనగానే ధనంజయ్ అతన్ని కౌగిలించుకొని, సంతోషం, మీ నాన్న రాకపోయినా నువ్వైనా వచ్చావు. అందరూ నీకు జూనియర్స్ అనుకుంటా, కొత్తేమీ లేదు, పైకి వెళ్ళు అంటూ కుమారున్న గదిని చూపిస్తూ చెప్పాడు ధనంజయ్. అర్జున్ టై సరి చేసుకుంటూ బయటకొచ్చి అతన్ని చూసి షాక్ అయ్యాడు. ఖుషి మెట్లెక్కి పైకొస్తున్న అతన్ని చూసి, అరే సీనియర్, మీరా? మీరు ఇక్కడేంటి? అంటే ఎలా అని ఆశ్చర్యపోయింది ఖుషి. ధనుంజయ్ అంకుల్ మా నాన్న ఫ్రెండ్స్. నాన్న అబ్రాడ్లో ఉన్నారు, అందుకని నేను ఇలా అంటూ నవ్వేశాడు ఖుషి సీనియర్ వైభవ్. అర్జున్కి అతన్ని చూడగానే సహనం కోల్పోయినట్టు అనిపించింది. వెంటనే అతని గదిలోకి తిరిగి వెళ్ళి కోటు విప్పేస్తూ, ఇక అందరి ముందు పెళ్లి చేసుకోకపోతే నా భార్యని కాపాడుకోవటం కష్టం. అందరి కళ్ళు దానిమీదే. కన్నమ్మా, నువ్వు నా దగ్గరుండు, ఎవరితోని మాట్లాడుకు అని జుట్టులోకి వెళ్ళి పోనిస్తూ తల గట్టిగా నొక్కుకొని, ఇంట్లోనే ఆఫీస్ వర్క్ చేసుకోవటం మంచిది అనుకుంటూ వేసుకున్న డ్రెస్ తీసేసి క్యాజువల్ వేర్కి వచ్చేశాడు అర్జున్. ఖుషి వైభవ్కి ఎటు వెళ్లాలో చూపించింది. చందన గుడికి వెళ్ళటానికి రెడీ అయ్యి ఖుషిని పిలిచి, నేను 108 ప్రదక్షిణలు చేయటానికి వెళ్తున్నాను. మొన్న 2 సార్లు చేశాను, ఈరోజు చేశాక ఇంకొకసారి చేస్తే అయిపోతుంది.
బయట డెకరేషన్కి నేనుండలేను, మీరు చెయ్యండి అని చెప్పి చందన గుడికి వెళ్ళిపోయింది. సాయంత్రం 6 వేళ కొందరు డెకరేషన్ చేస్తూ, మరికొందరు ఖుషి ముగ్గేస్తుంటే అందులో రంగులు నింపుతూ ఉన్నారు. అప్పుడే మహేంద్ర తారొచ్చి ఆగింది. అందులో నుండి ఓ అందమైన అబ్బాయి స్పెట్స్ తీస్తూ కిందకి దిగాడు. అక్కడ ముగ్గు వేస్తున్న అమ్మాయిని చూస్తుంటే అతని చుట్టూ రంగురంగుల సీతాకోక చిలుకలు ఎగిరినట్టు, మత్తుగా ఉన్న మల్లెపూల వాసనేదో ముగ్గుని తాకినట్టు, ఓ అద్భుతాన్ని చూసి మనసు పరవశిస్తున్నట్టు భావించాడు. ప్రణవ్, ఇదేనా రావటం? అక్కడ ఆగిపోయావేంటి? లోపలికి రా. ధనుంజయ్ తమ్ముడు కొడుకు ప్రణవ్. మొదట్లో అర్జున్ ఖుషిని పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఆమెని కోపంతో వర్షంలో నిలబెట్టడం చూశాడు. ఆ రెండో రోజే పై చదువుల కోసం యుఎస్ వెళ్ళిపోయాడు. భానుమతి నవ్వుతూ పలకరించేసరికి ముగ్గు వేస్తున్న ఖుషి తలెత్తి చూసింది. అతని చుట్టూ తిరుగుతున్న రంగురంగుల సీతాకోక చిలుకలు ఒకేసారి ఏటో ఎగిరిపోయాయి. మంచి ఫ్లోలో వాయిస్తున్న వీణ తీగ ఒక్కసారిగా తెగిపోయినట్టు అనిపించింది. బాప్రే, ఆ రోజు చీకట్లో సరిగ్గా చూడలేదు. ఇంత అందంగా ఉందేంటి? కాలేజ్ అమ్మాయిలా ఉంది. బావ వయసుకి సూట్ అవుతుందా? అవ్వదు. అందుకే రాశిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అని ఆలోచన రాగానే అతని మదిలో మృదంగం వేగంగా వాయించినట్టు అనిపించింది. భానుమతి వెనకాలే లక్ష్మి కూడా వచ్చింది. పెద్దమ్మ, అత్తయ్య బావున్నారా అంటూ వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి ఇద్దరి భుజాల మీద చేతులు వేసి హుషారుగా నడుస్తూ లోపలికి వెళ్ళాడు ప్రణవ్. అతన్ని ఖుషి ఒక్కసారే చూసింది, కానీ గుర్తుపట్టలేదు. ఎవరా అన్నట్టు చూస్తూ ఉండగా వెనకాలే ఉన్న చందన చిన్నమావయ్య కొడుకు. అత్తయ్య మావయ్య యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత ప్రణవ్ని అత్తయ్య మావయ్య చూసుకుంటున్నారు. పెళ్లి కోసం అబ్రాడ్ నుండి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతాడేమో అని చందన అనేసరికి అతనెవరో ఖుషీకి అర్థమైంది. ఆ రాత్రి పార్టీకి అందరూ రెడీ అయ్యారు. ఖుషీ కోసం అర్జున్ అందరికంటే ముందే రెడీ అయ్యాడు. అందరూ ఎంత సంతోషంగా ఉన్నా అతని కళ్ళు ఖుషీనే వెతుకుతున్నాయి. కొంచెం వర్కున్న గులాబీ రంగు గాగ్రా చోలి వేసుకుంది ఖుషి. అర్జున్ తన గది బయట నిలబడి మెట్ల మీద నడుస్తున్న ఖుషీని చూశాడు. కొండ చర్యల్లో నుండి పారుతున్న సెలయేరులా చల్లగా అనిపించింది. అర్జున్ ఖుషీని పిలవబోతూ ఉండగా వైభవ్ ఖుషీకి ఎదురొచ్చాడు. హే, నీ డ్రెస్ చాలా బాగుంది, ఇందులో అదిరిపోయావు అని వైభవ్ అనగానే థ్యాంక్ యూ అని ఖుషి నవ్వుతూ చెప్పి పైకి వచ్చేసింది. వైభవ్ తన దారిన వెళ్ళిపోయాడు. అర్జున్కి భయంకరమైన జలసీగా అనిపించింది. మంజు గదిలోకి వెళ్ళబోతున్న ఖుషీని చేయి పట్టుకొని తన గదిలోకి లాక్కొచ్చాడు అర్జున్. ఈసారి నా మాట వినలేదంటే ఊరుకోను, ముందు ఈ డ్రెస్ ఇప్పేయ్ అని వేలు చూపించి బెదిరిస్తూ అన్నాడు అర్జున్. ఖుషి షాక్ అయింది. అర్జున్ గారు, ఏం మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తూ అతని కళ్ళల్లోకి చూస్తూ అంది. కన్నమ్మ, నా మాట విను, ఈ డ్రెస్ వద్దు, విప్పేయ్ అని అర్జున్ అనగానే అతని వశమైపోయింది ఖుషి. కానీ ఎందుకలా అంటున్నాడో, విప్పి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కానీ మనం రాత్రికి అనుకున్నాము, ఇప్పుడు పార్టీ ఉంది అని అతనికి కోపం రాకుండా ఒక్కో అక్షరం ఒత్తి పలుకుతూ అంది. నీ సీనియర్ ఈ డ్రెస్ బాగుంది అన్నాడు, నాకు ఇష్టం లేదు. ఇదిగో ఇవన్నీ నీకోసమే అంటూ కబోర్డ్ తీసి చూపించాడు. 3 చీరలు గిఫ్ట్ ప్యాక్లో ఉన్నాయి. ఈ చీర 75,000, ఇది 1,00,000. నీకోసం నేనే తీసుకున్నాను, ఏది నచ్చితే అది తీసుకో అంటూ తీసుకొచ్చి ఖుషి చేతిలో పెట్టాడు అర్జున్. ఇదంతా జలసీనా అని తనలో తనే నవ్వుకొని అర్జున్ని చూస్తూ తల ఊపింది ఖుషి. అయినా నువ్వు చెప్తే వినవు, నేను నీకు సహాయం చేస్తాను. ఏ చీర నచ్చిందో చెప్పు, ముందు ఆ డ్రెస్ ఇప్పేయ్ అన్నాడు అర్జున్. మీకు విషయం చెప్పనా, పార్టీకి టైం అవుతుంది. విప్పటం ఈజీనే, కానీ కట్టుకోవటమే కష్టం అంటూ అర్జున్ నుండి తప్పించుకుంటూ పరిగెత్తబోయింది. అర్జున్ తలుపులు గడివేసి ఖుషిని లాగి, నీ గురించి నాకు తెలుసు, నేనే కడతాను అంటూ వడివడిగా ఆమె ఒంటి మీద ఉన్న పైటని తీసేశాడు. ఖుషి 2 చేతులు అడ్డు పెట్టుకుని సిగ్గుపడుతూ నిల్చుంది. ఇంకా ఈ సిగ్గు దాచుకునేది ఎంతసేపు, ఈ రాత్రికి పోతుందిలే అంటూ చీర పట్టుకుని నవ్వుతూ వచ్చి వంపు తిరుగున్న ఆమె నడుముని మెత్తగా గిల్లాడు. ఖుషికి ఒక్కసారిగా ఒళ్ళు జివ్వుమంది.
ఇంకాసేపు ఖుషీని అలానే చూస్తే పార్టీ మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళటం ఖాయమనుకున్నాడు అర్జున్. నిన్ను చూస్తే నా మనసు ఆగట్లేదు. నేను సహాయం చేస్తాను. కళ్ళు మూసుకుంటాను. నువ్వే కట్టుకో అంటూ కళ్ళు మూసుకున్నాడే కాని ఆమె అటువైపు తిరిగి బయట నట్టు పెట్టుకొని బ్లౌజ్ మార్చుకుంటూ ఉంటే ఒక్క కన్నుతో చూడకుండా ఉండలేకపోయాడు. అతనికి మనసాగలేదు. ఒక అడుగు ముందుకు వేసి విశాలంగా నున్నగా కనిపిస్తున్న ఆమె వీపు మీద వేళ్లతో సవ్వడి చేస్తూ ముద్దివ్వకుండా ఉండలేకపోయాడు. ఆమె పరువాల్ని దాచే బ్రా స్ట్రిప్ కింద హుక్స్ తీయాలి అన్నట్టు వేలు పెట్టాడు. ఖుషీకి ఒళ్ళంతా జివ్వుమంది. బయటని నోటితో పట్టుకొని 2 చేతులతో కప్పుకొని గట్టిగా అరవలేక కంగారు పడుతూ ముందుకు తిరిగింది. కన్నమ్మ, ఒక్క ముద్దు అంటూ అర్జున్ ముందుకు రాగానే నోట్లో ఉన్న పైటని కిందకి చార్చేస్తూ ఖుషీ గట్టిగా అరవపోయింది. అర్జున్ వేగంగా దగ్గరికి వెళ్ళి తన దగ్గరున్న చీరతో ఆమె ఒంటిని చుట్టేసి గట్టిగా అరవకుండా మరో చేత్తో ఆమె నోటిని మూసేసి బుగ్గ మీద నుదుటి మీద వేగంగా ముద్దిస్తూ, ఈసారి విప్పడానికి సహాయం చేస్తాను, ఇది నా వల్ల కాదు అంటూ తలుపులు తెరుచుకొని బయటికి వెళ్ళిపోయి గది తలుపులు వేసేశాడు. అంతా 2 నిమిషాల్లో జరిగిపోయింది. ఖుషీకి ఓ కలలా అనిపించింది. అతని వేళ్ల స్పర్శ వీపు మీద తచ్చాడుతూ ఉంటే గమ్మత్తుగా అనిపించింది. ఆయాసపడుతూ తన కంగారుని కుదుటపరుచుకొని అర్జున్ ఇచ్చిన చీరని కట్టుకొని బయటకొచ్చింది ఖుషీ. అర్జున్ ఆమెని పైనుండి కిందకి చూసి కన్ను కొట్టి తనకేమీ తెలియనట్టు వెంటనే పార్టీకి వెళ్ళిపోయాడు. పార్టీ మొదలైంది. అందరూ రెడీ అయ్యి ఒక్కొక్కరుగా చేరుకున్నారు. అర్జున్ కళ్ళు మొత్తం ఖుషీ చుట్టూనే తిరుగుతున్నాయి. వైభవ్ ఖుషీ దగ్గరకొచ్చి, ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు నీ ఫోన్ నెంబర్ ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాను. కానీ నాకు ఇందాకే తెలిసింది నీకు పెళ్ళయిందని. అర్జున్ నీ భర్తని. తెలియక నీ దగ్గర తప్పుగా ప్రవర్తిస్తే నన్ను క్షమించు అని మర్యాదగా ప్రవర్తించాడు వైభవ్. వైభవ్ ఖుషీతో మాట్లాడటం అర్జున్కి నచ్చలేదు. కానీ అతను చూసే విధానంలో కానీ మాట్లాడే పద్ధతిలో కానీ ఎలాంటి చెడు ఉద్దేశం కనిపించలేదు. పైగా ఖుషీని గౌరవిస్తున్నట్టు మాట్లాడాడు. వెంటనే అతని కోపం తగ్గిపోయింది. రాజారాం మాస్టర్ పార్వతమ్మతో కలిసి తరుణ్ మెరీనా బీచ్కి వెళ్ళి పార్టీకి ఆలస్యంగా వచ్చాడు. తరుణ్కి 16 సంవత్సరాలుంటాయి. ఖుషీ మొబైల్ తీసుకొని ఆడుకుంటూ కూర్చున్నాడు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎంట్రీతో పార్టీ మొదలైంది. రకరకాల ఆటలు పాటలు, అందమైన కేరింతలతో సందడిగా ఉంది. అర్జున్కి కొంచెం దూరంలో కూర్చొని రాశి ఇదంతా చూస్తోంది. అర్జున్ వచ్చిన దగ్గర నుండి ఖుషీనే చూస్తున్నాడు. అది గమనించిన రాశికి ఒంటి మీద గొంగలి పురుగులు పాకుతున్నట్టు అనిపించింది. అందరిలోనూ ఖుషీని అవమానించాలి అనుకుంది. మధ్య మధ్యలో ప్రకాష్ ఖుషీ దగ్గరికి వెళ్తూ ఆమె పక్కనే చైర్ వేసుకుని కూర్చొని ఆమెతో మాటలు కలపటానికి ప్రయత్నించాడు. ఖుషీ ఎక్కువగా మాట్లాడలేదు. అక్కడి నుండి లెగిసి మొబైల్లో గేమ్స్ ఆడుతున్న తరుణ్ పక్కన కూర్చుంది. ఒకవైపు పార్టీని ఎంజాయ్ చేస్తూనే అన్వేష్ అర్జున్నే గమనిస్తున్నాడు. ప్రకాష్ని చూస్తుంటేనే అతనిలో కోపం పెరిగిపోవటాన్ని గమనించి, మంజు ఇప్పుడే వస్తాను అంటూ మంజుకి చెప్పి అర్జున్ దగ్గరికి వచ్చాడు. ఏంటి మచ్చా, బీపీ పెరుగుతున్నట్టుంది అంటూ అర్జున్ పక్కనే కూర్చున్నాడు. రక్తం సలసల మరుగుతుంది. వాడి నాలుక కోసి బయట తాడుకి వేలాడదీస్తాను అని ప్రకాష్ని కోపంగా చూస్తూ అన్నాడు అర్జున్. అవునరా, దానికోసం ఎదురు చూస్తున్నాను. అందరం కలిసి పెళ్లి సమయానికి పోలీస్ స్టేషన్లో కూర్చుందాం అని వెక్కిరిస్తున్నట్టు అని అతని 2 చేతులు పట్టుకొని, ప్లీజ్ మచ్చా, అవ్వకవ్వక పెళ్ళవుతుంది. నన్ను చూసి వాడిని వదిలేయ్. వాడు ఖుషీ దగ్గరికి వెళ్లకుండా నేను చూసుకుంటాను అని చెప్తూ ఉండగా వాళ్ళిద్దరినీ దాటుకుంటూ ప్రకాష్ మొబైల్లో మాట్లాడుకుంటూ వెనక్కి వెళ్ళాడు. అతని మాటలు అర్జున్కి వినపడుతూనే ఉన్నాయి. ఊరు నుండొచ్చిన ఒక మోడ్రన్ గుంట ఉంది. ఏమి అందం! అబ్బబ్బా, కళ్ళు 2 చాలవు అంటూ ఆమె పెదాల్ని వర్ణించబోయాడు ప్రకాష్. అర్జున్కి పిచ్చెక్కినట్టు అనిపించింది. కోపంగా లెగిసి షర్టు చేతిని మడుచుకుంటూ వెళ్ళి పొట్టలో ఒక్కటే పంచిచ్చాడు. ప్రకాష్ అమ్మ అని అరుస్తూ కాలు కట్ చేశాడు. అర్జున్ని చూడగానే ఇంకా గట్టిగా అరవకుండా నోరు మూసేస్తూ నొప్పిని భరించాడు ప్రకాష్.
అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అర్జున్ తన ప్లేస్లోకొచ్చి కూర్చున్నాడు. అన్వేష్ ప్రకాష్ దగ్గరికి వెళ్ళి, అయిందా, బాగయిందా, వచ్చామా, తిన్నామా, వెళ్ళామా అన్నట్టుండాలి. పెళ్ళిలో ఆడపిల్లల గురించి నీకెందుకు అని భుజం మీద చెయ్యేస్తూ అన్నాడు. అదేంటి బావా అలా అంటావు? అమ్మాయి ఒంటరిగా ఉంది, ప్రయత్నించడంలో తప్పేముంది? ప్రకాష్ పొట్టని పట్టుకుని నొప్పిని భరిస్తూ అన్నాడు. అర్జున్ పెళ్లి చేసుకున్నాడని తెలుసు, భార్యగా స్వీకరించాడని నీకు తెలీదు. ఆ అమ్మాయి అర్జున్ భార్య. ఇంకా నీ కళ్ళల్లో బాల్స్ పీకలేదు, సంతోషించు అంటూ భుజం మీద తడుతూ ఓదార్చి మంజు దగ్గరికి వెళ్ళిపోయాడు అన్వేష్. అందరూ కలిసి ఖుషీని ఓ పాట పాడమన్నారు. పర్మిషన్ కోసం అన్నట్టు ఖుషీ అర్జున్ని చూసింది. ఎవ్వరూ గమనించకుండా కన్ను కొడుతూ చిన్నగా నవ్వాడు అర్జున్. అదే అంగీకారంగా భావించి తీయగా కోకిల పాడినట్టు ఓ అందమైన పాటని అర్జున్నే ఊహిస్తూ పాడింది. రాశి ఓ నిమిషం కూడా అక్కడుండలేకపోయింది. ఖుషీ పాడిన పాటకి అందరూ కేరింతలు కొడుతూ సందడిగా చప్పట్లు కొడుతూ ఉంటే రాశి అక్కడికి వెళ్ళి, నువ్వు పాటలు బానే పాడుతున్నావు, కానీ ఫ్యాషన్ డిజైనింగ్ ఎలా చేస్తున్నావు? ఇలాంటి పార్టీకి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తెలీదా? ఇలా చీర కట్టుకుని వచ్చావు, హగ్లీగా లేదు. నువ్వు ఫ్యాషన్ డిజైనర్వా అని ఆమెని వెక్కిరిస్తున్నట్టు అని గట్టిగా నవ్వేసింది రాశి. అందరూ ఆమె వైపు కోపంగా చూశారు. కానీ ఖుషీ తిరిగి ఏమీ మాట్లాడలేదు. కన్నమ్మ, ఇది నా భర్త కొనిచ్చాడని చెప్పలేవా అని ఖుషీని మనసులోనే తిట్టుకున్నాడు అర్జున్. రాశికి ఆమె గురించి అందరూ ఏమనుకున్నా ఖుషీని అన్నందుకు తృప్తిగా అనిపించింది. మొబైల్లో గేమ్స్ ఆడుకుంటున్న తరుణ్ ఆడుకుంటూనే లెగిసి నిల్చుని, ఓయ్ అక్కోయ్, నీ పేరేంటి అన్నాడు. రాశి అతన్ని పొగరుగా చూస్తూ, నా పేరు రాశి. ఏ, నా పేరు మీద ఏదైనా రక్తదానాలు చేస్తావా అని వెక్కిరిస్తున్నట్టు అంది. ఎస్, గేమ్ ఓవర్, అవుట్ అంటూ మొబైల్ని మరో చేతిలోకి మార్చుకొని తలెత్తి రాశిని చూశాడు తరుణ్. హా, ఏంటి ఇందాకేమన్నావు? మా ఖుషి అక్క ఫ్యాషన్ డిజైనింగ్ ఎలా చేసింది అనేనా? నీకులాగా సగం బట్టలు వేసుకుని రికమెండేషన్లతో రాలేదు, సొంత తెలివితేటలతో చదువుకుంది. చదువుకునేటప్పుడే పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుంది. ఇంకేమన్నావు? పార్టీకి ఎలా రావాలో తెలీదు, ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలీదనేనా? నువ్వు సగం బట్టలు వేసుకుంటేనే అందంగా కనపడతావు, కానీ మా ఖుషి నిండుగా కూడా చక్కని చుక్కలా ఉంటుంది. అలా నువ్వు ఉండగలవేమో, ఒక్కసారి ప్రయత్నించు. నువ్వు అందగత్తవే, నేను ఒప్పుకుంటాను, కానీ ఎంత అందమో నీకే తెలుస్తుంది అని రాశిని అంటూ అన్వేష్ పక్కకి వెళ్ళి నిల్చున్నాడు తరుణ్. అందంతో పాటు టాలెంట్ కూడా ఉండాలి. మీ అక్కలా నేను చీర కట్టగలను, అందంగా కనపడగలను, కానీ నాకులా ర్యాంప్ వాక్ చేస్తుందా అని తరుణ్ని ఇంకా రెచ్చగొడుతూ అంది రాశి. తరుణ్ ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు. నువ్వు మోడల్గానే పనికొస్తావేమో. మా అక్కని మూవీస్లో హీరోయిన్గా అడిగారు, కానీ మా అక్క వదులుకుంది అని చెప్తూ ఉంటే ఖుషి అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తరుణ్, వద్దు అని తరుణ్ని ఆపడానికి ప్రయత్నించింది. నువ్వుండక్క అని తరుణ్ అంటూ ఆమె మొబైల్లో పాత వీడియో ఓపెన్ చేసి అన్వేష్కి చూపించాడు. అన్నా, ఇది చూసావా? అక్క ర్యాంప్ వాకేంటి రఫ్ ఆడిస్తుంది. అన్వేష్ ఆ వీడియోని చూడగానే ఆశ్చర్యపోయాడు. మోకాలికి కొంచెం కింద వరకు ఉన్న స్కర్ట్ వేసుకొని ర్యాంప్ వాక్ చేస్తోంది ఖుషి. ఆ స్కర్ట్ పైన టాప్ ఆమె కోసమే తయారు చేసినట్టు ఒంటికి అద్దినట్టు సరిపోయింది. అన్వేష్ అది చూసి షాక్ అయ్యి అర్జున్కి ఇచ్చాడు. అందులో ఉన్న ఖుషిని చూసి అర్జున్కి దిమ్మ తిరిగిపోయింది. నిజంగా నా కన్నమ్మలో ఇంత టాలెంట్ ఉందా అని మురిసిపోయాడు. ఒక్కొక్కరుగా ఆ వీడియోని అందరూ చూశారు. ఖుషికి సిగ్గుగా అనిపించింది. రాశి మొహం వేలాడేసుకొని ఓ పక్కన కూర్చుంది. ఖుషి టాలెంట్ని అందరూ మెచ్చుకున్నారు. ఎవరికి వాళ్ళు సందడి చేస్తూ భోజనాలు మొదలుపెట్టారు. ఎవరి ప్లేట్లలో వాళ్ళు వడ్డించుకుంటూ ఉండగా క్యాబేజ్కి సంబంధించిన ఐటెం ఒకటి కనిపించింది. మంజు దాన్ని చూస్తూ, అది మా అన్నయ్యకి పడదు, ఫుడ్ ఎలర్జీ ఉంది, ఇది ఖుషికి తెలియదనుకుంటా, తెలియక అన్నయ్యకి పెట్టేస్తే ఇబ్బంది అవుతుంది
అని మంజు వైష్ణవికి చెప్పి ఖుషీకి చెప్పటానికి ఆమె కోసం చుట్టూ చూసింది. ఎక్కడా కనిపించలేదు. వెంటనే వైష్ణవికి ఓ ఐడియా వచ్చింది. ప్లేట్లో ఆ క్యాబేజీ ఐటెంని తీసుకొని కావాలనే రాశికి దగ్గరగా వెళ్ళి, మంజు, ఇది అర్జున్ సార్ తిన్నారంటే అదిరిపోతారు. టేస్ట్ యమ్మీగా ఉంది. ఇది ఖుషీతో ఇచ్చి పంపిస్తే సార్ సూపర్గా ఫీల్ అవుతారు. ఇది ఖుషీనే చేసిందని చెప్దాం. అయినా ఈ ఖుషీ ఏది కనిపించట్లేదు అంటూ వైష్ణవి ఆ ప్లేట్ని రాశి ఉన్న టేబుల్ మీద పెట్టి, ఓ నిమిషం, ఇప్పుడే వస్తాను అంటూ ఖుషీని వెతకడానికి అన్నట్టు నటిస్తూ వెళ్ళిపోయింది. రాశి ఆ ప్లేట్ అందుకొని, అర్జున్ ఇంటికి వచ్చిన దగ్గర నుండి నాతో మాట్లాడటమే లేదు. అసలు టైమే స్పెండ్ చేయట్లేదు. ఇక్కడున్న అందరికీ మతిపోయింది. వీళ్ళందరితో పాటు అర్జున్ కూడా ఖుషీ భజనే చేస్తున్నాడు. ఇదిచ్చి కాసేపు మాట్లాడాలి అనుకుంటూ వయ్యారంగా నడుస్తూ ప్లేట్ తీసుకుని అర్జున్ దగ్గరికి వెళ్ళింది. ఏంటిది అడిగాడు అర్జున్. నిజానికి అదేంటో రాశికి కూడా తెలీదు. ప్రత్యేకంగా అతని కోసం తనే తయారు చేయించినట్టు చెప్పింది. నువ్వే టేస్ట్ చూడు, ఏంటో కనిపెట్టు అంది రాశి. అర్జున్ అందులో ఉన్న ఒక పీస్ని తీసుకుని తిన్నాడు. అదేంటో అర్థం కాలేదు, కానీ బాగుంది అనిపించింది. అది పూర్తిగా ఖుషీ చేసినట్టు అనిపించింది. ఒక్కటి తింటూ సగం ప్లేట్ ఖాళీ చేశాడు అర్జున్. అప్పటి వరకు పక్కనే కూర్చొని ఏదో మాట్లాడుతూనే ఉంది రాశి. అర్జున్కి ఒక్కసారిగా వామిటింగ్ అయ్యి బాగా తలనొప్పి వచ్చేసింది. అర్జున్, ఏమైంది అంటూ కంగారుగా దగ్గరకొచ్చింది రాశి. తల నొప్పిగా ఉంది. ఏంటది? ఆ ప్లేట్లో ఉన్నది ఏంటి అంటూ మళ్ళీ వాంతులు చేసుకున్నాడు. అన్వేష్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది అర్జున్ అని రాశి వైపు చూడగానే, ఏమైందో తెలీదు, ఒకేసారి వామిటింగ్ చేసుకుంటూ తలనొప్పి అంటున్నారు అంటూ తడబడుతూ చెప్పింది రాశి. ఖుషీతో పాటు అందరూ ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకున్నారు. ఖుషి అర్జున్ దగ్గరకొచ్చి అతను వాంతులు చేసుకుంటున్న ప్రతిసారి చెవులకి అరచేతులు నడ్డు పెట్టి గట్టిగా పట్టుకుంది. తల నొప్పిగా ఉంది అంటూ అర్జున్ కుర్చీలో కూర్చున్నాడు. అన్వేష్ ఆ ప్లేట్లో ఉన్న దాన్ని చూస్తూ, ఇది ఎవరు తీసుకొచ్చారు? అర్జున్కి పడదు, ఎవరు తీసుకొచ్చి పెట్టారు అని అన్వేష్ అనగానే, అదేంటి అన్నాడు అర్జున్. అది పన్నీర్తో కలిపి చేసిన క్యాబేజీ 65, కానీ నేను సార్కి పెట్టలేదు అంది ఖుషి. వైష్ణవి ఆమె దగ్గరకొచ్చి, ఇది నేను ఇందాక తిందామని ప్లేట్ అక్కడ పెట్టుకున్నాను. మేబీ ఈ రాశి మేడం తీసుకొచ్చి సరికిచ్చారా అంటూ వైష్ణవి రాశి వైపు చూసింది. అందరికీ రాశి మీద కోపం వచ్చింది. అది క్యాబేజ్తో చేసిందని నాకు తెలీదు, కానీ అర్జున్, మనం మహాబలిపురం రిసార్ట్లో తిన్నాము. అప్పుడు ఎంత ఆనందంగా గడిపామో. ఇది చూసి అదే ఐటమ్ అనుకున్నాను. మహాబలిపురం రిసార్ట్లో మనమిద్దరం ఒంటరిగా గడిపాము. ఒకసారి గుర్తు చేసుకో. అర్జున్ ఆమెకి సపోర్టుగా ఉంటాడని ఏవేవో గుర్తు చేయడానికి ప్రయత్నించింది రాశి. మహాబలిపురం పేరు వినగానే మంజు వణికిపోయింది. తన్నెవరో బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నట్టు భయపడిపోయింది. అన్వేష్ అది గమనిస్తూ ఆమె పక్కకెళ్ళి భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని రాశి వైపు చూస్తూ, అసలు నీకు బుద్ధుందా? ఎక్కడేం మాట్లాడాలో తెలీదా అంటూ కోపంగా అరిచి మంజు వైపు చూశాడు. కళ్ళు తిరిగి పడిపోయింది. రాశికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అక్కడే ఉండి మాటలు పడాలని నెమ్మదిగా జారుకుంది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.